ఒక వ్యక్తి ఏ మత్స్యమైన అడుగుతున్నా చెప్పేస్తున్నాడు అనుకోండి, నిజంగా భక్తి కోరుడేంటి అని అంటుంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఫోన్ చేసే ముందు ప్రార్థన, ఇంటికి వచ్చే ముందు ప్రార్థన, ఏ చిన్న పని చేసినా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుకోండి, నిజంగా అంత భక్తి కోరుడు అండి అని అంటారు. వీటన్నిటిని బట్టి మనుషులు ఈ విధమైన లక్షణాలు ఎవరిలో అయితే కనిపిస్తున్నాయో వారిని భక్తులు అంటారు, భక్తురాలు అని అంటారు. అదేవిధంగా ఈ లోక సంబంధంగా మరి క్రైస్తవ నేతలు మరి వారి ఆలోచనల ప్రకారం భక్తి అంటే ఏంటి? తెల్లవారు తీసుకోవడం, నా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం, ప్రార్థించడం, మొక్కుబడులు చెల్లించుకోవడం, ఈ విధమైన కార్యక్రమాలలో మునిగిపోయిన వారిని భక్తులు అని అంటున్నారు. మరి ఎక్కువగా ఈ నవంబర్, డిసెంబర్ మాసాలలో రోడ్ల మీద ఎక్కువ భక్తులు కనిపిస్తుంటారండి. పేపర్లో, టీవీలో వాళ్ళ గురించే వార్తలు వస్తుంటారు. అలా నా భక్తులేంటి ప్రయాణమై వెళ్తున్నారు. అలాగే తిరుపతిలో భక్తుల సంఖ్య రద్దీగా ఉంది. ఎంతో మంది మరి క్యూ లైన్ లో వేచి ఉంటున్నారు. దర్శనానికి 3 గంటలు పడుతుంది, 5 గంటలు పడుతుంది. చూడండి, ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరినీ భక్తులు అని అంటారు. భక్తులు, భక్తి కోరుడు, భక్తురాలు అని అంటుంటారు. మరి ఈ రకంగా చేసేవారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. క్రైస్తవుల్లో కానివ్వండి, హైందవ సోదరుల్లో కానివ్వండి, ముస్లిం సోదరుల్లో కానివ్వండి, వారికి ఉన్న విధానాలను బట్టి, వారికి ఉన్న గ్రంథాలను బట్టి ఈ విధమైన ప్రవర్తన, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే వారిని భక్తుడు అని అంటారు. అలాగే క్రైస్తవులను బట్టి ప్రార్థన చేసినా, పాటలు పాడినా, వాక్యాన్ని చదివినా, కానుకలు వేసుకున్నా, సమయానికి ఆరాధన కార్యక్రమాలు వస్తున్నా నిజంగా భక్తి పరుడు అని అంటుంటాం. మన వాస్తవానికి బైబిల్లో ఏం రాయబడింది ఈ భక్తి గురించి? భక్తి గురించి ఎవరినైనా చెప్తారు. మీకు తెలీదా భక్తి అంటే ఏంటో? తెలుసా? తెలియదండి. మొత్తం అందరికీ తెలుసు భక్తి అంటే ఏమిటో. చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. భక్తి అంటే ఏంటి? దేవుని పూజించడం, ప్రార్థించడం, ప్రేమించడం, దేవుని కోసం ఏ విధమైన కార్యక్రమాన్నైనా చేయడానికి సిద్ధపడిపోతే దానిని భక్తి అంటారండి అని మనందరికీ తెలుసు. కానీ ఈ భక్తి గురించి దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమని సెలవిస్తున్నాడో మనం వాక్యం ద్వారా ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని అంటున్నాడు. మర్మం అంటే ఏంటండి? మర్మం అంటే రహస్యం, సీక్రెట్. మర్మం అంటే రహస్యం, సీక్రెట్. ఆ సీక్రెట్ ఏమై ఉందంట? గొప్పదై ఉంది. దేనిని కూర్చిన సీక్రెట్? దైవ భక్తిని కూర్చున్నది రహస్యం. దైవ భక్తిని కూర్చున్నది రహస్యం అని అంటున్నాడు. అందరికి తెలిసిందని రహస్యం అంటారు. ఎవరైనా అందరికి తెలిసిపోయిందని రహస్యం అంటారా? అది ఓపెన్ సీక్రెట్. అందులో రహస్యం ఏముంది? ఇందులో దాచవలసిందేమో. మరి ఈ రోజు భూమి మీద ఉన్న మనుషుల్లో సుమారు 750 కోట్ల మంది ఉంటే అందులో 99% దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఆ దేవుణ్ణి రకరకాల రూపాల్లో పూజిస్తూ కొలుస్తున్నారు. ఆయా విధాలుగా
వారు దేవుని గురించిన కార్యక్రమాలు చేస్తూ వారి భక్తిని ప్రదర్శిస్తున్నారు. కేవలం 1% మాత్రమే నాస్తికులు దేవుడు లేడు అనేవారు, అంటే శాస్త్రవేత్తలు లాంటి వారు, కారణాలు చూపిస్తేనే కానీ నమ్మని వారు. నాస్తికులు కేవలం 1% మాత్రమే ఉన్నారు. మరి 750 కోట్ల మందిలో 99% దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అందరికీ భక్తి గురించి తెలుసు, భక్తి అంటే ఏంటో తెలుసు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఇక్కడ భక్తి గురించి ఏమంటున్నాడంటే, దైవ భక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పదై ఉన్నది అని అంటున్నాడు. మనమేమో భక్తి గురించి అంతా తెలుసుకొని మాకు తెలియదు ఏముంది, మమ్మల్ని మించిన భక్తులు ఎవరున్నారు? నాకు భక్తిపరుడు లేడు, నాకు భక్తిపరురాలు లేరు అని అందరూ అనుకుంటున్నారు. కానీ దేవుడు దైవ భక్తిని కూర్చున్నది మర్మంగా ఉంది, రహస్యంగా ఉంది. ఆ రహస్యం చాలా గొప్పదై ఉన్నది అని చెప్తున్నాడు. అంటే మనుషులు అనుకున్న భక్తి వేరు, దేవుని ఆలోచనల్లో భక్తి వేరు. మనుషులు ఆచరిస్తున్న భక్తి వేరు, దేవుడు పాటించాలని కోరుకున్న భక్తి వేరు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనుషులకు భక్తి అంటే ఏంటో పూర్తిగా తెలియదు. మనుషులకు భక్తి అంటే ఏంటో తెలియదు. మనం అనుకుంటున్నాం భక్తి అని. ప్రతి ఆదివారం చర్చిలన్నీ టికెట్ ఆడిపోతుంటాయండి, చర్చిలు నిండిపోతుంటాయి, పుణ్యక్షేత్రాలు అన్ని నిండిపోతుంటాయి. హైందవ సోదరులకు సంబంధించినవి, ముస్లిం సోదరులకు సంబంధించిన దేవాలయాలు లేదంటే మసీదులు అన్ని నిండిపోతుంటాయి. మరి బౌద్ధ మతస్థులకు చెందిన వారు వారి దేవాలయాలు నిండిపోతుంటాయి. ప్రతి ఇంట్లోనూ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన మందిరాన్ని కడుతూ మనలో పాటలు, ప్రార్థనలు, పూజలు చేసుకునే భక్తులు కూడా ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ కట్టుకుంటారు, ఒక చిన్న దేవుడు లేని అంటుంటారు. మరి ప్రతి ఒక్కరు దేవుడు అంటే భయము, భక్తి కనిపిస్తుంది, ప్రార్థనలు కనిపిస్తుంది. దేవుడేమో దైవ భక్తిని కూర్చున్న మర్మం గొప్పదై ఉంది అని అంటున్నాడు. ఇంతకీ మనుషులు ఆచరిస్తున్న భక్తి ఏంటి? దేవుడు కోరుకుంటున్న భక్తి ఏంటి? ఒకవేళ మనుషులు చేసుకున్న ఈ కార్యక్రమాలన్నీ నిజంగా భక్తి అయితే, నిజంగా దాన్ని భక్తి అంటే, మన బైబిల్లో ఒక మాట రాయబడిందండి, చదువుతాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరైనా అంటున్నారు? దావీదు గారు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించిన బలిష్టమైన గొప్పవాడైన చక్రవర్తి. మనుషులందరిలో దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్న వ్యక్తి దావీదు. నా ఇష్టానుసారుడైన మనుషుడు. మరి అలాంటి గొప్ప దావీదు గారు మరి రాస్తున్నారు, యెహోవా నన్ను రక్షించుము. రాజు ఏదో చెప్పండి, రాజే ప్రజలను రక్షించాలి. రాజే యుద్ధాలు చేసి ప్రజలను రక్షిస్తున్నాడు. ఆయన కట్టుబడుతుంటే ఎంతమంది తెగిపోతారంట? 10,000 మంది. ఎన్నో యుద్ధాలు చేశారు దావీదు గారు. అలుబెరుగని యోధుడిగా పోరాటం చేసి ఇశ్రాయేలీయుల ప్రజలను రక్షించాడు. అలాంటి వీరుడికి, అలాంటి యుద్ధ ప్రావీణ్యత కలిగిన దావీదు గారికి ఏమని అడుగుతున్నారు? ఆయన ఏమని అడుగుతున్నారు దేవుడిని? నన్ను రక్షింపుము అని అంటున్నాడు. నన్ను రక్షించు దేవుడు అని అంటున్నాడు. అతనికి ఎందుకంత ఆలోచింది? ఎంతో మందిని రక్షించిన దావీదు గారు తనను తాను రక్షించుకోలేదా? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన సంగతి ఒకటి ఉందండి. ఎందుకు రక్షింపమంటున్నాడంటే, భక్తి గలవారు లేకపోయింది, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయింది. భక్తి గలవారు లేరట, భక్తి గలవారు లేరట. విశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మిన వారు నరుల్లో ఉండకుండా
గతించిపోయేది అని అంటున్నాడు. మరి మనమేమో ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ భక్తులేనండి, అందరూ చర్చలు చేస్తున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ దేవాలయాలు చేస్తున్నారు, అందరూ పూజలు చేస్తున్నారు, దేవునికి రకరకాల కానుకలు ఇస్తున్నారు, అందరూ భక్తులే. అందరూ భక్తులే అయితే ఇక్కడ దావీదు గారు లేదా దేవుడి గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? భక్తులు ఉన్నారంటున్నారా లేరు అంటున్నారా? భక్తులు భక్తి గలవారు లేకపోయేది అని అంటున్నాడు. అంటే మనుషులు అనుకుంటున్న భక్తి వేరు. మనుషులు ఏదైతే భక్తి అని అనుకొని ఆయా కార్యక్రమాలు చేస్తున్నారో మనుషులు అనుకుంటున్న భక్తి వేరు, దేవుని ఆలోచనలోని భక్తి వేరు. ఒకవేళ అందరూ భక్తులైతే లోకం అంతా ఎలా ఉండాలంటే లోకం అంతా ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, అంతే కదా. ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఎక్కడ హత్యలు జరగకూడదు, ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, ఎక్కడ దోపిడీలు జరగకూడదు, ఎక్కడ మానవాంగాలు జరగకూడదు. అందరూ భక్తులే అయితే ఈ నేరాలు ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి? వినలేని ఎన్నెన్నో వార్తలు రోజు మనం పేపర్ల ద్వారా టీవీల ద్వారా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే ఒక వార్త, మరి ఒక తల్లి ఆమె కూతుర్ని మరి ఇంటి అక్కడ ప్లేస్ లేదని ఎక్కడ కూర్చొని పెట్టిందంట, విన్నారా వార్త? అట్లు వేసుకుంటే కన్న మీద కూర్చొని పెట్టిందండి. కన్న తల్లి కూతుర్ని మరి అట్లు వేసుకుని కన్న మీద కూర్చుని ఒక అమ్మాయికి మొత్తం కాలిపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎందుకు అలా ప్రవర్తించింది? ఆమె కూడా దేవుడిని నమ్ముకుందిగా, ఆ తల్లి కూడా. ఆమె కూడా దేవాలయానికి వెళ్తుంది, ఆమె కూడా ప్రార్థనలు చేస్తుంది, ఆమె కూడా మొక్కుబడులు చెల్లించుకుంటుంది, ఆమె కూడా కానుకలు వేస్తుంది. మరి భక్తి కాదండి. ఈరోజు ఎంతో మంది దేవుడిని నమ్ముకుంటున్నాం, దేవుడు దైవకులు కలిగి ఉన్నాం అని చెప్పుకుంటూ ఎన్నో అరాచకాలకు ఎన్నో నేరాలకు పాల్పడుతుంటే దానికి భక్తి అంటారా? అది భక్తి కాదు. నీకు రామయ్య గారు అంటున్నారు చూడండి, రెండో మాట చూడండి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా తగ్గించిపోయి అందరూ ఒకరితో ఒకరు అబద్ధం వాడుతూ మోసకరమైన మనసుల వారి ఇష్టకమాడు తెరవలతో పలుకుతూ యెహోవా ఇష్టకమాడు తెరవలన్నింటినీ వెంకమాడు నాలికలన్నింటినీ మోసివేయును. ఎందుకంటే దారి నాకు కోపం వచ్చింది. అందరు నాలుగులు చీరేయాలని అంటున్నాడు. అందరు నాలుగులు చీరేయాలని ఎందుకు అంటున్నాడు? దేవుడా నన్ను రక్షించు. భక్తులు లోకంలో లేరు, భక్తి గలవారు లేకపోయేది, విశ్వాసం గలవారు నరుల్లో ఉండకుండా గతించిపోయేది అనే మాటలు దావీదు గారి మాటలు వస్తున్నాయంటే ఏంటి భక్తి? పాటలు పాడడం భక్త, ప్రార్థన చేయడం భక్త, కానుకలు ఇవ్వడం భక్త, బైబిల్ చదవడం భక్త. ఏది భక్తి? దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పది అని అంటున్నాడు. మనుషుల ఆలోచనలో ఉన్న భక్తి వేరు. దేవుడు మనుషులు ఏ కార్యక్రమాలు చేస్తే భక్తి అని అంటారో ఆ కార్యక్రమాలు మాత్రం ఎవరు జరిగించట్లేదు. మనుషులు అనుకున్నదే భక్తి అనుకుంటున్నారు, మీ భక్తి జీవితాన్ని సాగిస్తున్నాం అనుకుంటున్నారు. మరి దేవుడు తన గ్రంథంలో ఏమని రాయించాడు? భక్తి అంటే ఏంటి రాయించాడు? ఎలా ఉంటే భక్తులు అని అంటారు, ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉంటే భక్తి గలవారు అని అంటారు. అది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. తాత ముత్తాతల నుంచి పూర్వకాలం నుంచి మనుషుల ఆలోచనలు వారు చేసే విధానాలనే ఈరోజు అందరూ పాటిస్తున్నారే కానీ దేవుని నిత్య సంకల్పంలో భక్తి అంటే ఏంటి అని ఎవరు గ్రహించట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. అసలు భక్తి అంటే ఏంటి, ఏం చేస్తే భక్తితో ఒకసారి ఆలోచిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం
7వ వచనం చదువుకున్నాను. అపవిత్రములైన వ్యసనము ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. దేవుడు చెప్తున్నాడు, దైవభక్తి విషయంలో ఏం చేయాలట? నీకు నీవే సాధకం చేసుకున్నాము అంటాడు. సాధకం అంటే ఏంటండి? సాధకం అంటే అభ్యసించడం, లేదంటే ప్రాక్టీస్ చేయడం. సాధకం అంటే ఎందుకంటే సాధన అని అంటుంటారు, ప్రాక్టీస్ అంటారు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను అంటాడు. అంటే దైవభక్తి అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు. దాని గురించి చెప్తాడు, ఇది మర్మము, అది చాలా గొప్పదై ఉన్నది. మీరు అనుకుంటున్న భక్తి లేదు. మీరు అనుకుంటున్న భక్తి అయితే ఎవరికైనా వస్తుంది. లోకంలో ఉన్న మనుషులందరూ అదే పాటిస్తున్నారు. కానీ ఇక్కడ సాధకము చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే దేవుడు లోకంలో ఉన్న మనుషులకు నీకు నీవే సాధకము చేసుకో దైవభక్తి విషయంలో అని అంటున్నాడు. అంటే దైవభక్తిని గురించి మనకి ఏమీ తెలియదు. దైవభక్తిని గురించి మర్మమై ఉన్నది. ఆ మర్మం చాలా గొప్పదై ఉన్నది. దాన్ని మనం తెలుసుకోవాలి అంటే సాధకము చేయాలి. 2వ వచనం చూడండి, 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. దైవభక్తి విషయంలో సాధకం చేయాలంటున్నాడు. మరి శరీర సంబంధంగా ఎంతమంది సాధకం చేస్తున్నారు? అది ఎంతమందికి ప్రయోజనం అంట? కొంచెం మట్టిగా ప్రయోజనం. దైవభక్తి శరీర సంబంధమైన సాధకం. శరీరం విషయంలో కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలా మంది. రోజు పొద్దున్నే నడవాలంటున్నారు, పరిగెత్తాలంటున్నారు, పచ్చికాయ కూరలు తినాలంటుంటారు, నీళ్లు తాగాలంటుంటారు, మాంసాలు నూనె పదార్థాలు తినకూడదాలంటుంటారు. ఇక్కడ బాగా ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ బాడీ సాధించాలని చెప్పి చాలా మంది ప్రయాసపడుతుంటారు. సో ఇదంతా ఏంటంటే శరీర సంబంధమైన సాధకం. శరీర సంబంధమైన సాధకం. శరీర విషయంలో ఎక్సర్సైజ్ చేస్తే అది కొంచెం మట్టిగా ప్రయోజనం. చాలా మంది చెప్తుంటారండి, ఆరోగ్యానికి ఎన్ని సూత్రాలంట? ఆరోగ్యానికి 66 సూత్రాలు. ఎక్కువ కాలం జీవించాలంటే వ్యాయామం చేయాలంట, ఎక్సర్సైజ్ చేయాలంటున్నారు. మరి ఎక్సర్సైజ్ చేసిన జిమ్ బాడీ కలిగిన వాళ్ళు ఎంతో మంది తక్కువ వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? సినిమా నటుడు శ్రీహరి మీకు తెలిసే ఉంటుంది. ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ, ఆయనకి మంచి ఎక్సర్సైజ్ బాడీ. చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ లో ఆరితేలిపోయిన వ్యక్తి. ఎన్నో జిమ్నాస్టిక్స్, జంపింగ్లు అవన్నీ చాలా బాగా వచ్చాయండి. మంచి కండలు తిరిగిపోయిన బాడీ. మరి ఎందుకు చనిపోయాడు ఆయన హఠాత్తుగా? ఎందుకు మరణించాడు? ఎందుకు చనిపోయాడు? శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనం. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా పోవాల్సిన వాళ్ళు పోతారు, ఉండవలసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది రోడ్లలో చూడండి, పిచ్చి పిచ్చిగా ఉంటారు, సరిగ్గా తిండి ఉండదు, సరిగ్గా నీళ్ళు తాగరు. అక్కడ పుల్లి కాలంలో అక్కడ ఇక్కడ హోటల్లో పెట్టిన చెత్తకుండీలో పడిపోయి తిరిగి బ్రతుకుంటారు. స్నానం చేయరు, చుట్టాలు అక్కడెట్టుకుని ఉంటది, మంచి బట్టలు ఉండవు, రేపు బాబు పోతాడు అన్నట్టు ఉంటాడు. కానీ నా చిన్నప్పటి నుంచి చూస్తాను అలా పెట్టి రైల్వే స్టేషన్ దగ్గరే మా కాలేజీ ముందుకు వచ్చి బస్ స్టాండ్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు, ఇప్పటికీ అడుక్కుంటున్నాడు. చూడ స్నానం లేదు, మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు. ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేసిన అందరూ పోతున్నారు, అతను మాత్రం ఇంకా అలాగే ఉండిపోయాడు. మీరు కూడా చూసే ఉంటారు అనుకోండి. అంటే దీన్ని బట్టి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టిగా ప్రయోజనం. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా గ్యారెంటీ లేదు, అందుకే కొంచెం మట్టిగా ప్రయోజనం అని అన్నాడు. మరి దైవభక్తి విషయంలో సాధకం చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే
ఇప్పటి జీవములకు రాబో జీవములకు వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము. అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంట. మరి నామం తెలిసే వాటిగా దైవభక్తి ఎప్పటి జీవములకు రాబో జీవములకు ప్రయోజనకరమై ఉన్నది. మరి ఆ ప్రయోజనాన్ని పొందాలి అంటే దైవ భక్తి విషయంలో మనల్ని మనమే సాధకం చేసుకోవాలి. దైవభక్తి అంటే దేవుడి భయభక్తులు కలిగి ఉండడం అంటే అది ఆషామాషి విషయం కాదు. మనం అనుకుంటున్నట్టుగా పాట పాడితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, చర్చకు వచ్చేస్తే చాలు, పాఠం చేస్తే చాలు అని అనుకుంటే కుదరదు. దేవాలయంలో యేసు ప్రభు వారు కూర్చున్నప్పుడు ఎంతో మంది పాటలు వేస్తున్నారంట. ఎంతో మంది పాటలు వేసుకుని యేసు ప్రభు వారు పానీకి పడి కూర్చొని చూస్తున్నారంట. మరి వాళ్ళందరూ పాని చేశారు. మరి ఎవరిని మెచ్చుకున్నారు ఆయన? ఒక పేద విధవరాల్ని. దైవ భక్తిని కూర్చున్న మరణం గొప్పది. మనం కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చిన తెలుసుకుంటాం, ఆడపిల్లలే చదువుకుంటాం మాటికి. ఎందుకు? అది భక్తులని మనకేం చూసుకుంటుంది, కానీ దేవుడికి ఎలా ఉంటుంది? ఈ భక్తులు కాదు. అదే ఉన్న దాంట్లో ఏదో పంపించారు, అంత ఇచ్చేది. అంటే చూడండి, ఒక చిన్న సందర్భంలోనే మనకు తెలియపోతుంది వీళ్ళు ఎవరో భక్తులు కాదు. డబ్బులు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన భక్తులకు అనడానికి వీల్లేదు. ప్రార్థన బాగా చేస్తున్నారని కారణం వల్ల భక్తుడు అని చెప్పలేము. ఎందుకంటే అది మర్మం. దీన్ని సాధకం చేయాలి. దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి. కానీ ఈ విషయం తెలియక చాలా మంది ఈ దైవభక్తిని అడ్డం పెట్టుకొని లాభం సంపాదించాలనుకుంటున్నారు. చాలా మంది దైవభక్తి విషయంలో లాభాన్ని సంపాదించాలనుకుంటున్నారు. ఆ మాటలు కూడా ఉన్నాయి చూడండి. ఆరోగ్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనములు మనుషులు వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. చూడండి, ఇక్కడ కొంతమంది ఉన్నారట. ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారు దైవభక్తి గురించి ఏమనుకుంటున్నారు? దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు ఉన్నారట. దైవభక్తి లాభ సాధనం. మరి ఆ మనుషులు ఎలాంటి వారు? చెడిపోయిన మనస్సు కలిగి ఉన్నారంట. ఇంకా సత్యహీనులుగా ఉన్నారంట. సత్యహీనులు అంటే అంగహీనులు అని అన్నారు అనుకోండి. అంగహీనులు అంటే అవయవాలు లేని వారు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అంగహీనులు అంటే అవయవాలు లేవు కనుక. మరి అక్కడ సత్యహీనులు అంటున్నాడంటే ఎవరు సత్యహీనులు? సత్యం అంటే వాక్యం. ఆ వాక్యము ఎవరికైతే లేదో వారు సత్యహీనులు అంటున్నాడు. ఇక్కడ వాక్యం కూడా సరిగ్గా తెలియదు, మనస్సేమో పూర్తిగా చెడిపోయింది. అలాంటి వారు ఏమనుకుంటున్నారు? దైవభక్తి లాభ సాధనం. దైవభక్తి అనేది లాభాన్ని సంపాదించుకోవడానికి ఒక సాధనము అని అనుకుంటున్నారంటే భక్తి ద్వారా లాభాన్ని సంపాదించాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది రోడ్ల మీద దేవుళ్ళు ఫోటో పెట్టుకొని మేము పలానా ఊరు వెళ్తామండి, పలానా ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు గారు మొక్కుతామండి, మేము మొక్కుబడులు చెల్లించుకుంటామండి అని ఫోటోలు అడ్డం పెట్టుకొని దడుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మేము యెరూషలేములో నుంచి అక్కడ యేసు ప్రభు గారు తిరిగిన ప్రాంతాల్లో ఉన్న మట్టిని మేము తీసుకొచ్చామండి, ఆ మట్టిని ఇంట్లో జల్లుకుంటే మీకు బోల్డంత సంపద వస్తుంది అని చెప్పి మట్టి అమ్ముకునే ఉన్నారండి. అలాగే యోర్దాను నదిలో యేసు క్రీస్తు బాప్తిసం పొందారు కదండి, ఆ నీరు చాలా పరిశుద్ధమైనది. ఆ నీరు మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే మీ ఇల్లంతా సిరి సంపదంతో నిండిపోతాయి అని మట్టి నమ్ముకునే వాళ్ళు కొంతమంది, నీటిని నమ్ముకునే వాళ్ళు కొంతమంది. చూడండి, ఎలా
దైవ భక్తి పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? లాభాన్ని సంపాదించుకోవడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారే తప్ప నిజంగా వారికి ఎవరికి భక్తి లేదండి. ఇలాంటి వారు మొదటి శతాబ్దంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఒకసారి ఆలోచిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నారండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అక్కడికి వెళ్ళను. గోతుల యొక్క ఆయన చేసిన సూచిక్రియలను చూసి బహుజనులు ఆయనను వెంబడించిరి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన చేస్తున్న స్వస్థతలు చూసి, బహు రోగులను ఆయన బాగు చేయడం చూసి, సూచిక్రియలు చూసి ఎంతో మంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారంట. మరి అలా వెంబడించే వారు ఎంతమంది తెలుసా? అలా వెంబడించే వారు ఎంతమంది? బహుజనులు అంటున్నాడు. వారిలో పురుషులు 5,000 మంది. అక్కడ భోజనం పెడుతూ ఎంతమంది పురుషులు ఉన్నారో లెక్క పెడతారు. ఆ పురుషులు 5,000 మంది అంట. మరి స్త్రీలు ఎంతమంది? మరి అక్కడ కూర్చొని పిల్లలు ఎంతమంది? అది లెక్క ఇంకా ఎక్కువగా ఉంటది. అంటే యేసుక్రీస్తు వారి ఫాలోవర్స్, యేసుక్రీస్తుని వెంబడించే వారు ఎంతమంది ఉన్నారు? 1,000 మంది ఉన్నారు. మరి 1,000 మంది యేసుక్రీస్తు వారు చేసిన బోధనలు వింటున్నారు. యేసుక్రీస్తు వారు పెట్టిన ఆహారాన్ని భుజిస్తున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా వైద్యం ఉచితంగా స్వస్థతలను పొందుతున్నారు. మరి ఇలాంటి మంది జరుగుతున్న సందర్భంలో వారు యేసుక్రీస్తుని ఏం చేయాలనుకున్నారో 15వ వచనంలో చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనుతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే చెప్పుకునేది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారిని రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. ఇంకా యేసుక్రీస్తుని రాజుగా చేయాలని, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఒప్పుకోకపోతే బలవంతంగానైనా పట్టుకొని పోయి యేసు రాజుగా చేయించున్నారని యేసు ప్రభు వారికి తెలిసిపోయిందంట. ఇక్కడ యేసుక్రీస్తు వారిని రాజును చేయాలనుకున్నారు. యేసుక్రీస్తు వారిని రాజును చేయాలనుకుని బలవంతంగా, యేసుక్రీస్తు వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయాలనుకుంటున్నారు. రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుంటున్నారు అక్కడ ఉన్న మనుషులంతా. కానీ సిలువ వేసే సందర్భం వచ్చేసరికి లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నారు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడి ప్రేరేపించుచు కైసరులకు పని ఇవ్వని, తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూడండి, ఇక్కడ ఏమని నేరం మోపారంట? కైసరుకు పని అంటున్నాడు, ఇంకా తానే రాజునని చెప్పుకుంటున్నాడు అని నేరం మోపారంట. రాజులు చేయాలనుకున్నది ఏమంటే భక్తులు. యేసుక్రీస్తు వారిని వెంబడించారు కదా భక్తులు. 5,000 మంది పురుషులే కూర్చున్నారన్న భోజనంకి. మరి స్త్రీలు మళ్ళీ స్టాండింగ్ లో తినేస్తున్నారేమో తెలియదు కానీ మొత్తం చాలా మంది యేసు వారిని వెంబడించి బలవంతంగా రాజులు చేయాలనుకున్నది వాళ్ళు. ఎవరు యేసుని వెంబడించింది? ఎవరండి యేసుని వెంబడించింది? ఎవరు? యూదులే, తన స్వజాతీయులు యూదులే యేసుక్రీస్తుని వెంబడించారు. ఆ యూదులే ఏమని నేరం మోపుతున్నారు?
తాను ఒక రాజు అని చెప్పుకుంటున్నాడని. అప్పుడు రాజుని చేయాలని కోరుకున్న వాళ్ళే ఇప్పుడు నేరం ఎందుకు మోపుతున్నారు? నేరం ఎందుకు మోపుతున్నారు? దానికి కారణాలు ఏమైనా తెలుసా? రాజుని చేయాలనుకున్న వాళ్ళే ఇక్కడ పరిస్థితికి వచ్చేసరికి రాజుగా తానే చెప్పుకుంటున్నాడు అని యేసుక్రీస్తు మీద నేరం మోపారు. దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటో యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఉందండి, చదువుదాం. 6వ అధ్యాయం ప్రారంభంలో యేసుక్రీస్తు వారు ఎంతోమంది రోగుల్ని స్వస్థపరిచారు, సూచిక్రియలు చేశారు, భోజనం పెడుతున్నారు. వీటన్నిటికీ ఇంపర్స్ అయిపోయి రాజును చేయాలనుకున్నారు. తర్వాత 16వ వచనం చూడండి. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రంలోకి వెళ్ళి ధోని యొక్క సముద్రప్పుడు అక్కడ ఉన్న కప్పంలోకి కూర్చుంది. మనసులో చీకటాయను యేసు వారి యొక్క ఇంకా రాలేదు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు రాలేదు, శిష్యులు మాత్రం కప్పర్నహూముకి వెళ్తున్నారంట. మరునాడు 22వ వచనం, సముద్రము అక్కడిని నిల్చున్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదు. చూడండి, జన సమూహం అంటే ఎవరు? ఇందాక భోజనం చేశారు చూసారా? 5,000 మంది పురుషులు, చాలా మంది స్త్రీలు యేసును వెంబడించిన వారు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని వెతుకుతున్నారంట. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో వెతుకుతున్నారు. సముద్రపు అద్దరికి వచ్చి చూడగా ధోని తప్ప ఇంకేం లేదంట. అప్పుడు యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు, కానీ ఆ శిష్యులు మాత్రమే వెళ్ళారని తెలుసుకున్నది. యేసు కాపాడకపోయేసరికి ఏం చేశారంటే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ ఆ ఉన్నోళ్ళు అడుగుతున్నారు, యేసు గారు కనిపించారా? ఆయన ఎక్కడికి వెళ్ళారు? శిష్యులతో పాటు వెళ్ళారా? సెపరేట్గా వెళ్ళిపోయారా? అనగానే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది దానికి. ఆ యేసు ప్రభు వారు ఒంటరిగా వెళ్ళారు, శిష్యులతో మాత్రం లేరు అని. అది తెలుసుకున్న తర్వాత ఏం చేశారు? ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటులకు దగ్గరలో ఉన్న తిబిరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చారు. యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన చోటు బాగా గుర్తు పెట్టుకున్నారండి. అక్కడ రొట్టె భుజించిన చోటు అంట, రొట్టెలు భుజించిన చోటు. ఒకవేళ అక్కడే ఉన్నారు యేసుక్రీస్తు వారు, అక్కడ కూడా లేరంటే, ఎందుకంటే అక్కడి నుంచే బోర్డు మీద దోణులు వేసుకొని వచ్చారంటే, చిన్న దోణులు యేసు ప్రభు వారు ఎదుర్కొంటూ. తర్వాత యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోతే జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణులకి యేసును నడుచు కపెర్నహూమునకు వచ్చింది. మొత్తం ఫుల్ యేసు ప్రభు వారు ఎక్కడున్నారు ప్రతి చోటికి తీసేస్తున్నారంట. ఆయన మేము చూడాలి, ఆయన చూడకపోతే మేము ఉండలేము. ఇలా తిరుగుతూ చివరికి కపెర్నహూముకు వచ్చారంట. సముద్ర పద్దరిని ఆయన కనుగొని వాళ్ళు కూడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చింది అని యేసును అడుగుగా, ఏంటి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసావు, ముందుగా చెప్పాలి కదా, నువ్వు ప్రిపేర్ అయ్యొద్దు ఫ్యామిలీతో సహా అనేసి యేసు ప్రభు వారు ఎవరు చేస్తున్నారంట. ఎందుకండి భక్త, యేసు ప్రభు వారి భక్త. ఆయన చేసే బోధ మేము విని ఆశ్చర్యపోవాలి, ఎన్నో సంగతులు మేము తెలుసుకోవాలి అని వాక్యం పట్ల ఆసక్తి. దేని కోసం వచ్చుచున్నారో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, మీరు సూచనలను చూసిన వల్ల కాదు, కానీ రొట్టెను భుజించి తృప్తి పొందిన వలననే నన్ను ఎగరుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడడు, కానీ నిత్య జీవం కలుగుచి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుషు కుమారుడు దానిని మీకు ఇచ్చను, ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు మందలించారు. మీరు రొట్టెలు తినడానికి వస్తున్నారు తప్ప నా దగ్గర వాక్యం వినడానికి కానీ సూచనలు చూడడానికి కానీ మీరు రావట్లేదు అంటే, ఇక్కడ వాళ్ళు చూపించింది, వాళ్ళు కనపరిచిన భక్తి దేని మీద? తిండి కోసమండి, తిండి కోసమే. అది యేసు ప్రభు వారు ఏం చేసేయాలనుకున్నారు? రాజుని చేసేయాలనుకున్నారు. యేసు ప్రభు వారు ప్రారంభంలో సూచక్రియలు, రోగులు బాగు చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళని తప్పించుకొని అవాయిడ్ చేయడం ప్రారంభించారు యేసుక్రీస్తు వారు. చాలా సందర్భాలలో దాక్కుని వెళ్ళిపోయినని,
బహిరంగంగా ప్రవేశించలేకపోయారని మార్క్స్ వార్తలో మనకు కనిపిస్తున్నాయి. మొదటి అధ్యాయంలో ఎందుకు ఈ విధమైన పరిస్థితి వచ్చింది? యేసుక్రీస్తు ఎందుకు స్వస్థత చేయట్లేదు? ఎవరికి? యేసుక్రీస్తు ఎందుకు భోజనం పెట్టడం మానేశారు? ఆయన వచ్చింది నిత్య జీవపు మాటలు, అక్షయమైన ఆహారం కోసం, ఆహారం పంచిపెట్టడానికి యేసుక్రీస్తు వాళ్ళు వచ్చారు అని మొహం మీద చెప్పేసరికి వాళ్ళంతా పక్క పెట్టేసుకున్నారు. ప్రారంభం రోగులు స్వస్థపరిచారు, భోజనం పెట్టారు, ఎన్నో అద్భుతాలు చేశారు, సూచనలు చేశారు. అవన్నీ చేసేటప్పుడేమో రాజులు చేయాలనుకున్నారు. చివరికి వచ్చేసరికి నేను వాక్యం మాత్రమే చెప్తాను, మీకు స్వస్థత చేయను, మీకు రొట్టెలు పెట్టను, మీకు భోజనం ఉండదు, కేవలం వాక్యం వింటే వెంబడించండి అని అంటే ఎంతమంది మిగిలారు? చివరికి ఎంతమంది మిగిలారండి? 12 మంది శిష్యులు మాత్రం మిగిలారు. మిగిలినంతా పారిపోయి ఎందుకు? తిండి కోసం వచ్చారు కనుక, స్వస్థత కోసం వచ్చారు కనుక. ఏ యూదులైతే రాజులు చేయాలనుకున్నారో అదే యూదులు చివరికి ఏమైపోయారు? ఈయన్ని సిలువ వేయండి, ఈయన సిలువ వేయండి అని కేకలు వేసి ఆయన్ని సిలువకి ఎక్కించారండి తప్పుడు సాక్ష్యాలు చెప్పి. మరి ప్రారంభంలో ఉన్నది రాజుని చెయ్యాలనుకున్నది వాళ్ళే కదా, రాజుని చెయ్యాలనుకున్నది వాళ్ళే. అప్పుడు యేసు ఒప్పుకోలేదు. కానీ నిజంగా రాజు అవ్వవలసిన సమయం వచ్చేసరికి యేసుని భయంకరంగా సిలువకు అప్పగించారండి ఆ యూదులే. ఒకవేళ నిజంగా యేసుని వెంబడించే వాళ్ళైతే ఒక్కడైనా ప్రశ్నించడా? ఎవరైనా ప్రశ్నించినట్టుగా ఉందని బైబిల్లో? ఎంతమంది యేసుక్రీస్తుని వారు వెంబడించారు కదా, ఎంతమంది రోగుల్ని స్వస్థపరిచారు కదా యేసుక్రీస్తు వారు, ఎంతమంది గుడ్డి వాళ్ళకి చూపునిచ్చారు, చెవులు వినబడని చెవులు వారికి వినికిడి శక్తిని ఇచ్చారు, కాళ్ళు లేని వాళ్ళకి బాగు చేశారు, చేతులు లేని వారిని బాగు చేశారు, శరీర సంబంధమైన ఎన్నో రోగాలు కలిగిన వారిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఈ సువార్తలు అన్ని చదువుతుంటే మనకి ఎన్నో కనిపిస్తున్నాయి. వారిలో ఏ ఒక్కడో కూడా యేసు ప్రభు వారికి అన్యాయం జరుగుతుంటే నిలదీసి ప్రశ్నించలేకపోయారు అంటే యేసు ప్రభు వారిని అవసరాల కోసం వాడుకున్నారు. అవసరాలను బట్టి భక్తి నటించారు, అవసరాలను బట్టి భక్తిని నటించారు. కష్టకాలం వచ్చేసరికి అందరూ విడిచిపోయారండి. చివరికి శిష్యులు కూడా యేసు ప్రభు వారిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి పరిస్థితి ఎలా ఉందో. మరి వీళ్ళంతా ఎవరు? తిమోతి పత్రికలో రాసినట్టుగా చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషులు. దైవభక్తి లాభసాధనం అనుకునే మనుషులండి. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి కలిగను. ఎలాగనగా దేమేత్రి అని ఒక కంసాలి అర్తమి దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగులు లాభం కలుగు చేస్తుండేది. చూడండి ఇక్కడ దేమేత్రి అనే ఒక కంసాలు ఉన్నాడంట. మరి ఆయన అర్తమి దేవికి వెండి గుళ్ళను చేయిస్తున్నాడంట. అంటే కంసాల పని. దాని వల్ల అతనికి ఏం కలుగుతుంది? మిగుల లాభము కలుగు చేయించుండేను. చాలా లాభం సంపాదిస్తున్నాడు. దేవుడి తాలూకా పెట్టుకులు గుళ్ళో ఏవో తయారు చేస్తూ అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి అంటే యూనియన్ ప్రారంభించాడు. యూనియన్ ఇప్పుడు ఎలాగైతే కార్మిక సంఘాలు ఉంటున్నాయో, మహిళా సంఘాలు ఉంటున్నాయో, రైల్వే సంబంధించి రైల్వే యూనియన్ ఉంటుంది, డాక్టర్లకు సంబంధించి డాక్టర్ యూనియన్ ఉంటుంది, ఆటోలకు సంబంధించి ఆటో యూనియన్ ఉంటుంది. ఎలాగైతే ఆయా వృత్తులు కలిగిన వారు ఒక యూనియన్ గా ఇప్పుడు ఏర్పడుతున్నారు ఏ సమస్య వచ్చినా పోరాటానికి. దీనిని మొదటి శతాబ్దంలోనే దేవేత్రి అనేవాడు ప్రారంభించాడు యూనియన్. అప్పుడు అదే పని కలిగిన వారిని ఇతరులను కూడా గుంపు కూర్చి, అయ్యారా మీ పని వల్ల మాకు జీవనమును బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు.
అయితే చేతులతో చేయబడిన దేవతలు కావాలి ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనములు ఒప్పించి తృప్తియుల సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటీ గాక మహాదేవులైన అగ్ని దేవులకు గుడి కూడా నిగ్రహపడి ఆసియాంతరము భూలోకమంతటను పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము కూర్చుతున్నదని వారితో చెప్పాను. సో ఇక్కడ ఈయనకి బాధ ఎక్కడ ప్రారంభమైంది? దేవి మీద ఉన్న భక్తి వలన. అర్తిని దేవుడి మీద ఉన్న భక్తి దీనికి లాభం పోతుంది. ఒక పౌరుని మహాశయుడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ఆసియా తిరుగుతున్నాడు, ఎఫెసులో తిరుగుతున్నాడు. ఇవేమి దేవుళ్ళు కాదని చెప్తున్నాడు. దీనివల్ల ఎవరు పూజలు చేయడం మానేశారు. దీనివల్ల మన వ్యాపారం దెబ్బతింటుంది. ఇక్కడ అసలు ఉన్న భక్తి దేనిని బట్టి? దేనిని బట్టి? వచ్చే లాభాన్ని బట్టి భక్తి. అది మిగిలిన వారిని రెచ్చగొడుతున్నాడు. పౌలు గారి మీద దొమ్మిగా పడి ఆయన్ని చంపాలనుకొని ఏం చేస్తున్నారు చూడండి. 34 రోజులు అయితే 30వ వచనం చదువుతాను. పౌలు జనుల సభలకు వెళ్ళదలిచింది కానీ శిష్యులు వెళ్ళలేదు. మరియు ఆసియా దేశాధికారులు కొందరు అతని స్నేహితులై ఉండి అతని యొక్కకు వర్తమానం పంపి మీరు నాటశాలలోకి వెళ్ళవద్దని అతను వేడుకున్నది. ఆ సభ గలిబిలిగా ఉండేది కనుక కొందరు ఎలాగో నాలుగు కేకలు వేసి తాము ఎందుకు మీద కూడుకున్నారో చాలా మంది తెలియలేదు. మొత్తానికి పౌలు గారి మీద మర్డర్ ప్లాన్ చేశారండి. విదేశం రకంగా పౌరుని చంపియాలి. ఇక్కడ భక్తి చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనంగా వారు దేవుని పూజిస్తూ దాని భక్తి కలిగి ఉన్నారు అనుకుంటున్నారు. కానీ డబ్బు సంపాదించడానికి భక్తి ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఆ డబ్బు కోసమే హత్య చేయడానికి పాల్పడుతున్నారు. ఆ తర్వాత ఏం చేశారు చూడండి. 34 అయితే యూదుడైన వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు అర్థమాదేవి మహాదేవి కేకలు వేసి 2 గంటల సేపు కేకలేశారంట. నిజంగా భక్తితోనే కేకలేశారా? డబ్బులు పోతున్నాయని కేకలు వేస్తున్నారా? లాభసాధనం పోతుంది. అది పోతే ఎలాగా? జనాలకి నిజంగా భక్తి ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి. నిజంగా ఇది మహాదేవి అని చెప్పి అందరికి తెలియపరచాలి అని చెప్పి 2 గంటలు కేకలేశారంట. ఇంకేం చేశారు చూడండి. కర్ణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికి యువతి యొక్క నుండి పడిన మూర్తికి పాలకురాలి ఉన్నదని తెలియని వాడేవాడు. ఈ సంగతిలో నిరాక్షేపమైన కనుక మీరు శాంతము కలిగి ఏది ఆదురుపడి చేయకుండా అవశ్యము. మీరు ఈ మనుషులను తీసుకొని వచ్చి మీరు గుడికి వచ్చిన వాడు కాదు. మన దేవతలు దృష్టింపడం లేదు. ఏమైతే అందరితో కూడా ఉన్న అంశాలకు ఎవరి మీదనైనా వ్యవహారం ఏదైనా ఉండేలా న్యాయ సభలు జరుగుతున్నది. అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరికొకరు వ్యాజ్యం ఆడవచ్చును. చూడండి, ఆఖరికి ఏం చేశాడు? ఆయన దేవతలు తెరలేదు కదా, ఈ వ్యాపారాలు పాడు చేయాలనుకోవట్లేదు కదా, మీరేం ఇలా కేకలేస్తున్నారు? ఏమంటూ కోర్టులో చూసుకోండి, ఇలాగ అల్లరి చేయొద్దు. చూడండి, ఈ సందర్భం అంతటిని చూస్తుంటే వాళ్ళకు ఉన్నది నిజంగా భక్తేనా? భక్తి లాభ సాధనంగా పెట్టుకున్నారా? అయ్యో, భక్తి లాభ సాధనంగా పెట్టుకున్నారండి. లాభం సంపాదిస్తున్నారు, దేవుడికి అర్థం పెట్టుకోలేదు. ఇదే ఈరోజు క్రైస్తవుల్లో కూడా అదే జరుగుతున్నాయంటే లాభ సాధనం. ఉదయం చెప్పాను చూసారా? నూనె అమ్మిన వాళ్ళు ఒకరు, కచ్చిళ్ళు అమ్మే వాళ్ళు ఒకరు, కొవ్వొత్తులు అమ్మే వాళ్ళు ఒకరు, బిస్కెట్లు అమ్మే వాళ్ళు ఒకరు, కొబ్బరి నూనె అమ్మే వాళ్ళు ఒకరు. ఇలా వ్యాపారం, దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు.
దైవభక్తిని లాభానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తప్ప ఈ దైవభక్తిని గురించి మనము గొప్ప దైవం ఉండాలి కానీ దైవభక్తి విషయంలో సాధకం మనకు మనమే సాధకం చేసుకోవాలని కానీ ఎంతమంది గ్రహిస్తున్నారు చెప్పండి. ప్రత్యేక పాటలు ప్రార్థనలు ఇవే అనుకుంటున్నారు తప్ప నిజంగా భక్తి అంటే ఏంటో తెలియక భక్తిని ఒక లాభసాధనంగా వాడుకుంటున్నారు. అలాగే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అనే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గాడి చేయొచ్చు, తానెవరో ఒక గొప్పవాడిని చెప్పుకొచ్చు, సమరయ జనులను విభ్రాంతి పరుచుకుంటేను కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతరే అని చెప్పుకొచ్చు అతన్ని లక్ష్య పెట్టాలి. చూడండి, ఇక్కడ గారడీ వాడని సీమోను గురించి చెప్తున్నారండి. అతను గారడీ చేసేవాడు అంటే మ్యాజిక్లు చేసేవాడు. మరి ఆ మ్యాజిక్లు చేస్తున్నప్పుడు కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని గొప్పగా చెప్పుకొని ఆయన లక్ష్యం ఇస్తున్నారంట. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే ఫిలిప్పు గారు ఎంటర్ అయిపోయాడు. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి వార్త ప్రకటించగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలు బాప్తిస్మం పొంది. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును 80 పొందెను. చూడండి, ఇక్కడ సీమోను కూడా నమ్మాడట. పౌలు గారు చెప్పారు, ఫిలిప్పు గారు చెప్పిన వాక్యాన్ని నమ్మి ఫిలిప్పును 80 కొంటున్నాడంట. బాప్తిస్మం పొందేశాడంట. ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడంట. రాత్రి పగలు తేడా లేదంట, పక్కనే ఉంటున్నాడంట. 80 కూడా ఉంది. సూచిక్రియలు గొప్ప అద్భుతములు జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడంట. ఇప్పటి వరకు నేను చేసిన సూచిక్రియలు అద్భుతాలు చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు మహాశక్తి అయితే నేనే అని అందరూ నన్ను నా ఎందుకు లక్ష్యం ఉంచారు. ఇప్పుడు ఫిలిప్ అని అసలు వచ్చిన తర్వాత అందరూ అసలే వెళ్ళిపోతున్నారు. చివరికి నాతో సహా గాడి వాడిని సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది 80 కూడా ఉన్నాడు అంటే నిజంగా మారిపోయాడు కదండి. నిజంగా మారిపోయాడు అంటారా? ఫిలిప్ గాడి వాడిని సీమోను కూడా బాప్తిస్మం పొంది అని అంటున్నాడు. చూడండి, బాప్తిస్మం పొంది ఫిలిప్పును 80 కూడా ఉంటున్నాడంట. అసలు విడిచిపెట్టలేదంట. ఏంటి దీని అర్థం? నిజంగా నమ్మి వాక్యం మీరే విశ్వసించి మారిపోయి బాప్తిస్మం పొందాడా? దేనికోసం పొందాడు? దేనికోసం అండి? నేను చేసిన ట్రిక్కుల కంటే ఈ దగ్గర రియల్ గా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ పక్కన జాగ్రత్తగా నేర్చుకొని మనం కూడా బిజినెస్ మళ్ళా ప్రారంభించేద్దాం. మామూలుగా నేర్పడం భక్తిని నటిద్దాం బాప్తిస్మం పొందినట్టుగా అని చెప్పి దైవభక్తిని లాభాన్ని సంపాదించుకోవడానికి ఈ బాప్తిస్మం తీసుకొని భక్తి పరుడుగా మారిపోయినట్టు నటించి ఫిలిప్పుతో పాటు ఉంటున్నాడు అంటే ఫిలిప్ యొక్క మెంటాలిటీ ఏంటి? దైవభక్తి ద్వారా లాభాన్ని పొందాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, ఎందుకంటే గొప్ప సూచిక్రియలు చేసి డబ్బు సంపాదించాలి, పాపులారిటీ పెంచుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడండి గాడి వాడి సీమోను. కింద మాటల్లో చూడండి 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి యొక్క చేతిలోంచగా వారి పరిశుద్ధాత్మ పొంది అపోస్తుల చేతుల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వగలిగాను. చూడండి, డబ్బులు ఇచ్చాడంట. రెండు లంచం ఎవరికి? మరలను ప్రారంభ సంఘాన్ని ప్రారంభించిన మరి పేతురు గారు, యోహాను గారు పెద్దలు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి లంచం ఇస్తున్నాడటండి. నాకు కూడా ఈ వారం ఇచ్చేయండి, నేను ఎవరి మీద చేస్తానో వాళ్ళకు కూడా ఈ వరాలన్నీ వచ్చేటట్టుగా నాకు ఇచ్చేయండి, నీకు ఎంత కావాలంటే అది ఇస్తానంటున్నాడు. ఎందుకని ఎంత కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు. ఇతడు అమ్ముకుందాని వ్యాపారం కోసం. ఈ మధ్యకాలంలో
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. డాక్టర్ సీట్ కోసం, అలాగే ఒక పోలీస్ ఉద్యోగం కోసం, లేదా ఒక ఇంజనీరింగ్ ఉద్యోగం కోసం. గవర్నమెంట్ ఏ ఉద్యోగాలు పడలేదు, డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాం అంటున్నారు. ఎందుకు? ఉద్యోగం చేరిన తర్వాత అంతకంత మళ్ళా రాబట్టేస్తారు. అంతే కదా, లంచాల పేరుతో అన్యాయం చేస్తూ ఎంతో లాభాన్ని సంపాదించుకోవడానికి ముందు డబ్బులు ఎరేస్తుంటారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ ముందులో డబ్బులు వేసుకుంటారు. ఓటుకి 1000 అంటారు, ఓటుకి 5000 అంటారు, బిర్యానీ ప్యాకెట్లు అంటారు, సారా ప్రాక్టీస్ చేశారంటారు. ఇవన్నీ ఎందుకు పంచుతున్నారు? ఖర్చు పెట్టిందంతా ఈ 5 సంవత్సరాల్లో అంత 100 రెట్లు సంపాదించి కూడబెట్టుకోవాలని. సీమోన్ అంతకంటే గొప్పడు, గాంధీ వాడని సీమోన్. పేరులోనే ఉంది గారడీ అని. పేరులోనే గారడీ వాడని సీమోన్ పెట్టుకున్నాడు అంటే ఇంకా ముదురు, 1వ శతాబ్దంలో ఉన్న ముదురు అనమాట. ఎలాగైనా ఈ వరంతో దైవ భక్తిని నటించి లాభాన్ని సంపాదించాలి అని చెడిపోయిన మనసు కలిగి ఉన్నాడండి. అప్పుడు పేదలు ఎలాంటి తిట్లు జరుగుతున్నారు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుడు వరము సంపాదించుకుందని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించుగాక. శని చేస్తున్నారండి, వారి ఆశీర్వాదాలు లేవు. నీ వెండి నీతో కూడా నశించుగాక, నీ హృదయం దేవుని సరి అయినది కాదు కనుక ఈ కార్యములు నీకు మారు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. ఎన్నిటిట్లు? ఘోర దుష్టత్వం, బంధకం, అపవాది బంధకాల్లో ఉన్నాడంట. ఇంకా నీ హృదయాలోచన బాగాలేదు, నీ వెండి నీతో కూడా నశిస్తుంది. దైవ భక్తిని అడ్డం పెట్టుకుని లాభం సంపాదించుకోవాలనుకునే వారి పరిస్థితి ఇలాగే నశించిపోతాయి, ఇలాగే అయిపోతారు. ఆ దేవేంద్ర అనేవాడి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. యేసు ప్రభు వారి మీద ఆయన పెట్టే రొట్టెలు తిని చేపలు తిని వసతుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా నశించిపోయారండి. వాళ్ళ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. దైవ భక్తిని అడ్డం పెట్టుకొని లాభం సంపాదించుకోవాలనుకునే వాడు ఈ భూమి మీద సుఖపడొచ్చేమో కానీ రాబోయే జీవితంలో నిత్యాన్ని దండలకు వెళ్ళిపోతారండి. మరి నిజంగా దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే ఏంటి? చూడండి, దైవభక్తి అంటే ఏంటో చెప్తున్నారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందును దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను. చూడండి ఏం రాయబడింది ఇక్కడ. దైవభక్తి అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నాడండి. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యెను. దైవభక్తికి యేసుక్రీస్తు వారి జీవితానికి సంబంధాన్ని చెప్తున్నాడండి. దైవభక్తికి యేసుక్రీస్తు వారి జీవితానికి ఉన్న సంబంధం ఏంటంటే శరీరాన్ని కలిగి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయమున నీతిమంతుడని తీర్పు పొందాడంట. దేవదూతలకు కనబడ్డాడంట. రక్షకుడని జన్మలో ప్రకటింపబడిన అంటున్నాడు. లోకమందు నమ్మబడెను. చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు భక్తి అంటే ఏంటో సింపుల్ గా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూపిస్తున్నాడు. భక్తి అంటే ఏంటో యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే మనకి భక్తి అంటే ఏంటో అర్థమైపోతాయి. ఆయన శరీరాన్ని ధరించాడు, ఈ లోకమందు ప్రవేశించి ఏమంటున్నాడు? నాకు ఒక శరీరం అమర్చింది. ఆ శరీరంతోనే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు.
ఇంకా గ్రంథ పుస్తకంలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవానికి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. అంటే దేవుడు ఏదైతే వ్రాయించాడో తన గ్రంథంలో దాని అంతటిని జరిగిస్తేనే నిజమైన భక్తి. యేసుక్రీస్తు వారికి ఎలాగైతే శరీరం ఇవ్వబడిందో మనకి కూడా ఆ విధమైన శరీరం ఇవ్వబడింది. ఆయన కూడా అలాంటి శరీరాన్ని ధరిస్తున్నాడు. దేవుడు మనకి కూడా అదే శరీరాన్ని ఇచ్చాడు. ఏ భేదం లేదు, పక్షపాతం లేదు దేవుడిలో. ఆ దేహాన్ని కలిగి ఏ పాపము చేయకుండా, ఎవరిని గాయపరచకుండా ఈ లోకానికి ఒక రక్షకుడిగా యేసుక్రీస్తు వారు నిలవబడ్డారు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు. మొదటి శతాబ్దంలో నాలో పాపం ఉన్నదని ఎవడో స్థాపించగలడు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు అని అంటే భక్తి అంటే అది శరీరంతో దేవుడు చెప్పినట్టుగా జీవించడమే నిజమైన భక్తి తప్ప మొక్కుబడులు చెల్లించడమో పాటలో ప్రాంతంలో చేయడం ఇది కాదు నిజమైన భక్తి. వాక్యంలో ఏదైతే వ్రాయబడిందో అది చేయడం భక్తి. కానీ ఈరోజు ఎవరు చేస్తున్నారు? అది వారు వారానికి రావడం, పాటలు పాడి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం ఇదే భక్తి అని అనుకుంటున్నారండి. అది ఒకటేనా భక్తి? యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలన్నీ చేయాలి. యాకోబు పత్రిక, హెబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోగముతోను కన్యలతోను తను మరణము నుండి రక్షింపబడిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడ శరీరధారి అయిన దినములలో ఇందాక దైవభక్తిని గురించి మనము గొప్పదై ఉన్నదని చెప్పి సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ కూడా శరీరధారి అయిన దినములలో అంటున్నాడు. అక్కడ యేసు ప్రభు వారి శరీరాన్ని ధరించింది మొదలుకొని చనిపోయి ఆరోహణమైనంత వరకు ఆయన జీవితంలో ఎలా బ్రతికాడో అక్కడ తిమోతి పత్రికలో వ్రాయబడింది. ఎక్కడ కూడా అదే చెప్తున్నారు. శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు వారు మహా రోతలతో ఉన్నారంట, కన్యలతో ఉన్నారంట. తను మరణముల నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు కనుక అంగీకరింపబడ్డారంట. శరీరంతో దేవుడు కూర్చిన కార్యక్రమాలన్నీ జరిగించాడు. చేయటప్పుడు నాకు ఇచ్చిన పరిణామాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పారు. అలా జీవించడం నిజమైన భక్తి అని అంటున్నారండి. కేవలం పాటలు ప్రార్థనలు మాత్రమే భక్తి కాదు. దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన వాటి అన్నిటి ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారు నిజమైన భక్తి పరులు అంటున్నాడు. మరి ఈరోజు అలాంటి భక్తి ఉన్నామంటే అన్ని చేయగలుగుతున్నామా? అన్ని ఎవరు చేయలేకపోతున్నారండి. కానీ బయటికి మనం చెప్పుకుంటున్నాం మనల్ని మించిన భక్తులు ఇంకెవరు లేరని. అంతే కదండి, మనల్ని మించిన భక్తులు ఇంకెవరు లేరు. ఏదో చిన్నది చేస్తే చాలు, చాలా పెద్దది చేసినట్టుగా మనమే చెప్పుకుంటాం 10 మందికి. కొన్ని ఇంకా మనం బెటరండి. కొన్ని సంఘాలకి వెళ్ళామంటే పైన రేకులకి పేర్లు ఉంటాయి, ఫ్యాన్ రెక్కలకి పేర్లు ఉంటాయి, తలుపు ద్వారబంధాలకి పేర్లు ఉంటాయి, కుర్చీలకి పేర్లు ఉంటాయి. ఏంటండి పేర్లు అంటే అని వాళ్ళు డొనేట్ చేశారండి, వాళ్ళు కొనిచ్చారు. అందుకే వాళ్ళ పేర్లు వచ్చిన ప్రతి ఒక్కరు చూడాలి. అంతే కదా. ఈ తలుపులో పలానా ఆయన ఇచ్చాడని చెప్పి ద్వారబంధం మీద రాస్తున్నారు. కుర్చీ పలానా ఆయన ఇచ్చిందని చెప్పి ఆ కుర్చీ మీద పేరు రాస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? చేసింది చిన్నది, సంవత్సరాల తరబడి పబ్లిసిటీ. అంతే కదండి. మరి దీన్ని భక్తి అంటారా? గాడి వాడిని సీమోరికి ఇక్కడ పేర్లు రాసుకున్నోరికి ఏమైనా తేడా ఉందా చెప్పండి? వాడు పేరు పొందాలని చెప్పి భక్తిని నటించాడు, బాప్తిజం పొందాలనుకున్నాడు, పిలుపుని వెంటబడి వెళ్ళాడు. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. నేనున్న క్రైస్తవ సంఘాలలో కూడా పేరు ప్రఖ్యాతులు నేను సంపాదించుకోవాలని, అందరూ గొప్పగా చూడాలని, అందరూ భక్తుడు అనుకోవాలని, భక్తురాలు అనుకోవాలని
అందరూ భావిస్తున్నారండి. ఇది నిజమైన భక్తి చెప్పండి, ఇది నిజమైనదా? కాదండి. బైబిల్లో కొంతమంది గురించి రాయబడిన చూద్దాం. యోగు గ్రంథం 21వ అధ్యాయం. యోగు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. మేము ఆయన్ని సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు, మేము ఆయన కూర్చి ప్రార్థన చేయించగలరా, మాకేం లాభం కలుగును అని వారు చెప్పుకుంటూ. ఇక్కడ ఏమంటున్నారండి? మేము ఆయన కూర్చి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం కలుగును. మీరు ప్రార్థన చేస్తే లాభమా? ప్రార్థన చేయడానికి కూడా లాభమే. మాకేం లాభం కలుగుతుంది? చూడండి, పాట పాడితే లాభం కావాలి, ప్రార్థన చేస్తే లాభం కావాలి, చర్చకు వస్తే లాభం కావాలి. ప్రార్థనలు చూస్తే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, అందరూ చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? అందరూ ఆరోగ్యం ఇచ్చి అంటారు, ఉద్యోగం ఇచ్చి అంటారు, పెళ్లి అయిపోవాలంటారు, పిల్లలు పుట్టియాలంటారు, మంచి మంచి ఉద్యోగాలు రావాలి, డబ్బులు సంపాదించాలి, హాస్పిటల్కి వెళ్ళినా నిన్న ఏ పైసలు వచ్చాకూడదు, ఫీ వైద్యం అయిపోవాలి. చూడండి, మన ప్రార్థనల ఇంట్లో చూస్తుంటే మాకు ఏ లాభం కలుగుతుంది? అది చేస్తాం, మాకు ఈ మేలు చేస్తావా? మన ప్రార్థనలన్నీ అలాగే ఉంటాయి. యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు. అందులో స్వలాభం కోసం, తన కోసం ఏం ప్రార్థన చేయలేదండి. ఎవరి కోసం ప్రార్థన చేయమన్నారు? రాజుల కోసం చేయండి, అధికారుల కోసం చేయండి, మనుషులంతా క్షేమంగా ఉండాలి, వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి. మీ కోసం మీరు చేసుకోండి చెప్పలేదు. దేవుడి కార్యక్రమాలు చేయడానికి మీ గురించి ప్రార్థన చేసుకోండి. యోగు గ్రంథంలో ఎలాంటి మాటలు రాయబడిందో, మేము ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం కలుగును. అంటే లాభం ఉంటేనే ప్రార్థన చేస్తారన్నమాట. లాభం లేకపోతే ప్రార్థన కూడా చేయరు. ఇదేంటి ఈరోజు భక్తి పరిస్థితి. భక్తి ముక్తి కోసమే వాడుతున్నారే తప్ప ముక్తి కోసం ఎవరు వాడట్లేదండి. నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకోలేకపోతున్నారండి. అసలు వాస్తవానికి నిజమైన భక్తి అంటే ఏంటో యాకోబు గారు చెప్తున్నారు చూడండి. యాకోబు పత్రిక చేసుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట, మనుషులు ఎదుట అనట్లేదు. మనుషులు అంటే రకరకాల అనుకుంటారు భక్తి అంటే ఏంటని. అది ప్రారంభం నుంచి చెప్తున్నాను. మనుషులు అనుకునే భక్తి వేరు, దేవుని దృష్టిలో భక్తి వేరు. మన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుగా, ఇహలోక మాలిన్యం తనకు అందకుండా తను తాను కాపాడుకుంటా. చూడండి, తండ్రి ఎదుటి నిజమైన భక్తి ఏంటంట? నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో కాపాడాలని అంటున్నాడు, పరామర్శించాలంటున్నాడు. భోజనం లేని వారికి భోజనం పెట్టమంటున్నాడు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వమంటున్నాడు, సహాయం అందించమంటున్నాడు. ఇలాంటి సామాజిక సేవ మాత్రమే కాకుండా ఇంకేం చేయాలి? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఆ పైన అందరూ చేయొచ్చండి, అందరూ చేస్తారు. సిలువైంది దిక్కులేని పిల్లలకు భోజనం పెడతాం, చేస్తారు. విధవరాలను పరామర్శిస్తారు, ఆపదలు ఆదుకుంటారు. కానీ తర్వాత ఉందండి అసలైనది, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా
తను తాను కాపాడుకోవాలంట. అప్పుడు కాపాడుకోగలుగుతున్నారా? ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం, మాలిన్యం అంటే ఏంటండి? మురికి. మాలిన్యం అంటే మురికి. మరి ఈ లోక సంబంధమైన మురికి అని అంటున్నాడు. ఏంటి లోక సంబంధమైనది? అది పాపం, నేత్రాశ, శరీరాశ, జీవపురామం. ఈ లోకంలో ఉన్నదంతయు చూడండి అన్నమాట. చదువుదాం యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబ్రహ్మమును తండ్రి వలన పుట్టినవు కావు, అది లోక సంబంధమైనదే. లోక మాలిన్యాలంటే నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మం. మనుషులు ఏమైతే కోరుకుంటున్నారో వాటిని అన్నింటినీ, పాపానికి సంబంధించిన వాటి అన్నింటినీ దూరంగా ఉంచడం. ఇహలోక మాలిన్యాలు అంటకుండా బ్రతకడం అంటే పాపం చేయకుండా మనల్ని మనం పవిత్రంగా ఉండడం, మనల్ని మనం కాపాడుకోవడం. మరి ఇది ఎంతమంది చేయగలుగుతున్నారు? అన్నం పెట్టడం, బట్టలు అవడం అది చాలా సులువైన కార్యక్రమాలండి, చాలా మంది చేస్తుంటారు. కానీ ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడమే నిజమైన భక్తి. మన తండ్రి అయిన దేవుడిగా నిష్కలంకమైన భక్తి ఏదనగా నిష్కలంకమైన భక్తి. మరి అలాంటి భక్తి ఈ రోజు ఎవరు కలిగి ఉంటున్నారు చెప్పండి? ఇది నిజంగా భక్తి అంటే. దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు, ఈ విధంగా ఉంటేనే నా ఎదుట భక్తి గలవారు అని. సమయానికి చర్చకొచ్చినంత మాట్లాడేది భక్తి కాదు, కాలికి ఇచ్చేసినంత మాట్లాడేది భక్తి కాదు, పాటలు పాడి ప్రార్థనలు చేసినంత మాట్లాడేది భక్తి కాదు. ఇహలోక మాలిన్యాలు వండకుండా తనను తాను కాపాడుకోవడమే నిజమైన భక్తి. మరి ఈరోజు ఎవరు కాపాడుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు కాపాడుకున్నారంటే. ఆయనకి మనలాంటి శరీరం ఉంది, ఆయన మనం పుట్టిన లోకంలోనే పుట్టారు. అయినా ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపురామం ఇది దేనికి లొంగకుండా తనను తాను పవిత్రుడిగా ఉంచుకున్నాడు. దేవుడి చేత మెచ్చిన కుమారుడిగా ఉన్నాడు. అందుకే చనిపోయిన 3వ దినానికి తిరిగి లేచాడండి. మరి ఈరోజు మనము కూడా తిరిగి లేవాలి అంటే యేసుక్రీస్తు వలె జీవించాలి. ఆయన ఎలాగైతే మాలిన్యాలు లేకుండా అందించుకోకుండా బ్రతికారో మనము కూడా అలా బ్రతికితేనే అది నిజమైన భక్తి. అదేంటి నిజమైన భక్తి? మరి ఆ భక్తి మనలో ఉందా? మనకున్న భక్తి అంతా లాభం. ఏ విధమైన లాభం? తిండి దొరుకుతుందా? బట్టలు దొరుకుతాయా? ఏమైనా డబ్బులు ఏమి వస్తాయా? ఈ విధమైన లాభం. దైవభక్తి లాభ సాధనం అనుకునే మనుషులుగానే ఉంటున్నారు తప్ప ఈ లోకంలో. నిజమైన యథార్థమైన భక్తి గలవారు, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి గలవారు ఎవరున్నారు? చెప్పండి. ఎవరు లేరండి. అందుకే దానియేలు గారు ప్రార్థిస్తున్నారు, నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేది. ఇప్పుడు చెప్పండి, భక్తి గలవారు ఉన్నారంటారా లేరంటారా? భక్తి గలవారు ఉన్నారా? భక్తి గలవారు లేరు. విశ్వాసులు నరులలో ఉండకుండా నశించిపోయేది. ఇలాంటి సమాజంలో దేవుడా నేను కూడా ఉన్నాను, నేను అలాగే మారిపోతానేమో, నన్ను కాపాడు, నన్ను రక్షించండి దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడండి. శత్రువు ఎదురుగా వచ్చాడు అనుకోండి, కత్తి పట్టుకుని ఎంతమంది చంపేయచ్చు. కానీ సాతాను ఎదురుగా రాడు, వెనక నుంచి వస్తాడు, మన బుర్రలో దూరుతాడు, రకరకాల ఆలోచనలు పుట్టిస్తాడు. దొంగతనం చేయమంటాడు, హత్య చేయమంటాడు, మానభంగం చేయమంటాడు. అలా ఏం చేసినా వాళ్ళు నేను చూసుకుంటాను అంటాడు. నా కాళ్ళు మొక్కి ఈ లోపాన్ని ఇచ్చేస్తానంటాడు. ఈ వాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను. అమ్మకి ఎలాగైతే పండించాడో యేసుప్రభుని రొట్టె ఇచ్చాడో అనుకుంది చూడండి. కానీ యేసుప్రభు వారికి సర్వం తెలుసు కనుక, అపవాది తంత్రాలు ఎదిగి ఉన్నాడు కనుక అపవాది ఆశలకు లెక్కుపోలేదండి. కానీ ఈరోజు మన పరిస్థితి, ఆయన నమ్ముకున్నామని చెప్పుకొని ఆయన ఏ విధంగా బ్రతికారో మనం కూడా అలాగే బ్రతకాలనే ఆలోచన మర్చిపోయి తండ్రి ఎదుటి ఏది నిష్కలంకమైన భక్తి అనేది మరిచిపోయి ఈ లోక సంబంధంగా
మనుషులు కల్పించిన పద్ధతులే భక్తి అనుకుంటున్నాం, ప్రతి వారం వచ్చి వెళ్ళిపోతున్నాం. దీనివల్ల ఎవరికి లాభం చెప్పండి? దీనివల్ల ఎవరికి లాభం? మనకేం లాభం లేదండి. నీ భక్తి నీకు లాభమేనా అంటే మనం నిత్య జీవానికి వెళ్ళడమే అసలైన లాభం. ఈ తాత్కాలికమైన కొద్ది కాలం జీవించే దీంట్లో ఎంత సంపాదిస్తే ఏంటి, సంపాదించకపోతే ఏంటి చెప్పండి? సంపాదించినంత అందరూ పట్టుకెళ్ళిపోతున్నారా? ఎవరో పట్టుకెళ్ళరు. కోటీశ్వరులండి, కోట్లు సంపాదించుకున్నారు, ఎక్కడో దాచుకున్నారు, చచ్చిపోయి వెళ్తారు, ఎవరికి తెలియదు. ఎప్పుడో తవ్వకాల్లో బయటపడుతుంటారు. మరి వ్యర్థమైన దాని గురించి ఎంత కష్టపడటం దేనికి చెప్పండి? కాబట్టి దేవుని ఎదుట యథార్థమైన భక్తి ఏంటండి? ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా బ్రతకడమే నిజమైన భక్తి. అలాగే మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంటే, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడంట. ఆయన చాలా దూరంగా ఉండాలంటున్నాడు. మనం ఎంత దగ్గరగా వెళ్ళాలన్నా చాలా దూరం అయిపోతుంటాడు. ఎందుకంటే మన భక్తి యథార్థమైనది కాదు కనుక, మన భక్తి యథార్థమైనది కాదు కనుక మనం ప్రార్థించనే వినడంట. మన కోసం ఏ విధమైన మేలు చేయనంటున్నాడు దేవుడు. ఎందుకంటే భక్తి అనేది లేదు. భక్తి గల వారు లోకంలో లేదు కనుక అలాంటి వారికి ఏమి సహాయం చేస్తారు చెప్పండి? మనమే మన కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉంటూ పిల్లలు చెప్పినట్టు వినట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళకి ఏమైనా కొనాలనుకుంటారా? వాళ్ళు అడిగినవి ఇవ్వాలనుకుంటారా? ఎవరు లోక సంబంధంగా ఉన్న తల్లిదండ్రులుగా మనకి పిల్లలు చెప్పిన మాట వినకపోతే వాళ్ళకి ఏం చెయ్యాలనుకోవాలి? మరి అలాంటిది పరలోకపు తండ్రి మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమి ఇవ్వడండి, ఏమి జరిగించడం మన పట్ల. పైగా ఏం చేస్తాడో రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, భక్తిహీనులందరి మీద, సమస్త భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నదంట. చూడండి, సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత. భక్తి లేని వారందరికీ ఒక ప్రత్యేకమైన దండన ఉంటుంది. అదే నిత్యాగ్ని దండన. దేవుని కోపం పరలోకం నుంచి బయలుదేరుతుందంట. అందుకే ఈరోజు చూడండి, ఎన్నో ద్వారాలు జరిగిపోతున్నాయి, ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, కరువులు, ఎన్నో ఇబ్బందులు ఈరోజు భూమి మీద మనుషులు ఎదుర్కొంటున్నారు. అంటే భక్తిహీనత మనుషుల్లో ఉన్నదనక. సమస్త భక్తిహీనత మీద దేవుని కోపం రగులుకుంటుంది. కాబట్టి ఎప్పటికైనా మనల్ని మనం మార్చుకొని దేవుడు అనుకునే విధంగా ఎవరైతే బ్రతుకుతారో వారే నిత్య జీవానికి వెళ్తారు. ఈరోజు బైబిల్లో వ్రాయబడిన మాటలు మనుషులకు అర్థం కాక అపార్థాలు చేసుకుని తప్పు త్రోవలోకి వెళ్ళిపోతున్నారండి. బుద్ధిగా దేవుడు వ్రాయించింది ఒకటి, మనుషులు అర్థం చేసుకునే విధానం ఒకటి. ఏం అర్థం కావట్లేదు. మీకు ఒక విషయం చెప్తారండి, చిన్న ఉదాహరణ. ఒక అమ్మాయికి కొత్తగా పెళ్లి చేశాడండి తండ్రి. అత్తారింటికి బంధించే ముందు జాగ్రత్తలు చెప్తున్నాడు. అమ్మ, నువ్వు అత్తారింటికి వెళ్తావు కదా, అక్కడ అన్ని నువ్వు చదువుకోవాలమ్మా అన్నాడు. నువ్వన్నీ చదువుకోవాలమ్మా, అక్కడ గొడవలు పడటానికి వీల్లేదు, నువ్వన్నీ చదువుకోవాలి అనేసి కూతురికి చెప్పి పంపించాడు అత్తగారింటికి.
మరుసటి రోజు కూతురుని చూడాలని మరి ఈయుల ఇంటికి వెళ్ళేసరికి ఆయన అన్ని సామాన్లు తెచ్చేసి ఉన్నాయంట. మొత్తం చీరలు, బట్టలు, నగలు, డబ్బులు, ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు అన్ని సర్దిసిందంట. ఆ అత్తగారు మామగారు దిగాలు పెడుతూ కూర్చొని ఉన్నారంట. తండ్రి దాని ఇంటికి వెళ్ళేసరికి కూతురు అంటుంది, డాడీ నువ్వు చెప్పావు కదా అత్తగారికి అన్ని సర్దియాలని, అన్ని సర్దేసిన డాడీ వ్యాన్ తీస్తే బయటికి వెళ్ళిపోవడం అనేసి అంటున్నాను. సర్దికి వెళ్ళిపోవడం అంటే అదే, ఎందుకంటే సామాన్లు సర్దికి వెళ్ళిపోవడం. అత్త ఇంట్లో అన్ని చదువుకోవాలమ్మా అంటే ఆ అత్త ఏమన్నా లేదంటే తిట్టినా లేదంటే మూర్తి ముడుచుకోమన్నా అలాంటి ఐదులో చదువుకోవాలన్నారే తప్ప గొడవ పడకుండా సామాన్లు చదువుకోవాలనుకుని అనుకున్నాడు మహాతల్లి. ఇది ఎంత వాస్తవమో ఈ రోజు క్రైస్తవ సమాజానికి బైబిల్ కూడా ఇంతే అర్థమైందండి. ఇప్పుడు వరకు చెప్పాం కదా, భక్తి అంటే దేవుడు అనుకున్న భక్తి ఏంటి, ఆ మనుషులు అర్థం చేసుకున్న భక్తి ఏంటి. దేవుడు నిష్కలంకమైన భక్తి అది, అది బైబిల్లో క్లియర్ గా రాయబడి ఉంది. కానీ మనుషులు ఏది భక్తి అనుకుంటున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు ఆంజల భక్తులు కూడా అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజు క్రైస్తవుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందండి. దేవుడు ఒకటి చెప్తే మనుషులు ఒకటి చేస్తున్నారు. అన్ని చదువుకోవాలంటే ఇక్కడ సామాన్లు చదివేస్తున్నారు. కాబట్టి ఇది క్రైస్తవుల పరిస్థితి. కాబట్టి దేవుని ఉద్దేశాలలోకి వెళ్ళి దేవుడు చెప్పిన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకొని బ్రతకాలే తప్ప మనకు నచ్చినట్టుగాను లేదా మన పూర్వీకులు ఈ పద్ధతులు, ఈ సిద్ధాంతాలు పెట్టారండి, ఇవే పాటించాలండి. క్రిస్మస్ వస్తే చాలు ఓల్డ్ డబ్బులు కనబడతారండి. లైట్లని, నక్షత్రాలని, పెయింటింగ్లని, కేకులని, స్టార్లని. క్రిస్మస్ చెట్టు అండి, ఆ చెట్టు ఎక్కడ ఉందో తెలియదు. బైబుల్ ఎక్కడ రాయింది దేవుడు? క్రిస్మస్ శాంతి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు కొన్ని కోట్ల రూపాయలు తగలేస్తున్నారండి క్రిస్మస్ పేరుతోటి. ఎక్కడుంది బైబుల్? పెద్దలు కల్పించిన ఆచారాలు అని చెప్పి ఆచారాలు చేస్తున్నారు తప్ప తండ్రి చెప్పాడు కదా, బైబిల్లో రాయించాడు కదా అని చెప్పి ఏ కార్యక్రమం జరుగుతుంది? ఎవరు ఏం చేయట్లేదు. బైబిల్ అర్థం కాకపోవడం వల్ల, భక్తి అంటే ఏంటో తెలియకపోవడం వల్ల. నిజంగా జయశాలి పీడి సుందరరావు గారి దగ్గర ఉండడం నిజంగా మన అదృష్టం అండి. ఆయనే లేఖనాలు పరిశోధన అంటే ఏంటో చెప్పారు. బైబిల్ ఎలా చదివి అర్థం చేసుకోవాలో మనకు ఒక పద్ధతిని నేర్పించారు. ఎన్నో విలువైన సంగతులు. బైబిల్ అనేది సామాన్యమైన గ్రంథం కాదని, సకల శాస్త్రంలో అధిగమించిందని, దీన్ని మించిన గ్రంథం మరొకటి లేదని నిజంగా మొట్టమొదటిగా జయశాలి పీడి సుందరరావు గారు నోటి వెంటే వింటున్నామండి. మరి మిగిలిన బోధకులు కూడా బోధ చేస్తున్నారు. ఎప్పుడైనా అలాంటి మాటలు విన్నారా? ఎప్పుడైనా అలాంటి వాక్యాలు విన్నారండి? ఎవరో చెప్పట్లేదు. నిజంగా జయశాలి గారి దగ్గర ఉన్నాం కాబట్టి ఎంతటి మహాజ్ఞానాన్ని మనం సొంతం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. వాక్యమే మనకి నిత్య జీవనంలో తీసుకెళ్తుంది. అందుకే లేఖనంలో ఏముంది? లేఖనంలో ఎందు నిత్య జీవం ఉంది కనుక ఆ లేఖనాల పట్ల ఆసక్తి కలిగి ఉంటేనే, ఇలాంటి లేఖనాల పరిశోధనకు అందరూ రాగలిగితేనే మనం నిత్య జీవంలో ప్రవేశించగలమండి. మాటలు ముగిస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నాం. మరి మాటలు తెలియజేస్తున్నాను. మరి ఎక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు విని వెళ్ళిపోకుండా మీ మాటలు చూపుతున్నారు. మరి ఈరోజు రాలేని అనేక మంది